డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, అదేవిధంగా ఈ ప్రెస్ మీట్లో ఏదైతే సంబంధించి ఎలక్షన్ కమిటీకి సంబంధించి కన్వీనర్గా చైర్మన్గా ఉన్న ఎక్స్ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారికి, మోహన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక నల్గొండ కోఆర్డినేటర్స్కి, అదేవిధంగా జెడ్పీటీసీ గారికి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం అంటే నల్గొండ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ పేరిట పిలిచే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించే గొంతుకగా గత 10 సంవత్సరాలుగా ఏదైతే టీఆర్ఎస్ పాలనపై ఒక జర్నలిస్ట్గా, ఒక పౌరునిగా సమస్యల్ని లేవనెత్తి ఆ సమస్యలపైన తన వంతు స్థాయిలో పోరాటం చేసిన మల్లన్నకి ఏఐసిసి, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో నిలబెట్టడం జరిగింది. సో ఈ నల్గొండ పరిధిలో ఉన్న ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్ ప్రశ్నించే గొంతుకగా, సమస్యలు తెలిసిన వ్యక్తిగా, సమస్యల్ని పరిష్కరించే గల జ్ఞానం ఉన్న వ్యక్తిగా తీన్మార్ మల్లన్నకి ప్రతి ఒక్క ఓటరు కూడా ఓటు వేయాలని చెప్పని, దీనికి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్లి గత 4 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి తెలియజేసి అత్యధిక ఏదైతే భారీ మెజార్టీ తోటి ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మల్లన్న గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ప్రెస్ మీట్ ని ఉద్దేశించి ఏదైతే కమిటీ సభ్యులు, చైర్మన్ దిలీప్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.